ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ మీడియాలో చూసేది మొత్తం అంతా నిజం కాదు. హ్మ్. కొంచెం నిజం, కొంచెం ఫిక్షనల్. ఎందుకంటే సోషల్ మీడియాలో చూపిచ్చేదే ఒక దాన్ని ఖచ్చితంగా దానికి పే తీసుకొని చేస్తున్నారంటే దానికోసం ఎక్కువ ఎలివేషన్ ఇచ్చో, లేదంటే దాన్ని ఎక్కువ పొగుడుతూనో చెప్తారు. కంప్లీట్‌గా చెప్పరు. అలా అందరూ లేరు ఇన్‌ఫ్లుయెన్సర్స్. చాలా వరకు హాఫ్ చెప్పి, హాఫ్ చెప్పట్లేదు. హ్మ్. సో, కంప్లీట్‌గా చెప్పినా చెప్పకపోయినా బెటర్. ఒక వన్ థింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది ఒక్కసారి క్లియర్‌గా చెప్తే ఫర్దర్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. బట్ నో వన్ ఈస్ టెల్లింగ్ దట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లై. హ్మ్. అది యెస్. చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన స్టైల్‌లో వీడియో చేస్తున్నారు. అండ్ ఎడిటింగ్ అయితే చేసుకొని దాన్ని పోస్ట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ చెకింగ్ ప్రాపర్ డీటెయిల్స్. అంత ప్రాపర్‌గా ఫాలో ఎవరు చేయట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేసి చెప్పేస్తున్నారు, పెట్టేస్తున్నారు అంతే. లైక్ రీల్ పోస్ట్ చేయడం ఎనీథింగ్. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పట్లేదు. అక్కడ చూసిన వాళ్ళకి ఒకటి కనిపిస్తది. అక్కడికెళ్ళిన తర్వాత రియాలిటీలో ఇంకొకటి జరుగుతది. అలా అవుతుంది. దీనివల్ల మీరన్నట్టు ఆ ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బెటర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అప్లై అని చెప్తే ఇంకా బెటర్. ఈ ప్రాబ్లమ్స్ రావు. సో, మీరెట్లా దీన్ని ఓవర్‌కమ్ జేస్తున్నారు? దీన్నెట్లా ఇప్పుడు ఆహ్, మీరు గూడా బ్రాండ్స్‌కి వెళ్లి చేసి కొలాబ్ చేస్తున్నారు. వాళ్ళ పేజెస్‌తో చేస్తున్నానన్నారు కదా! సో, దీన్ని మీరు ఎలాగ ఒక పాజిటివ్ వేలో లేదు ఆర్గానిక్‌గా ఒక ప్రమోషన్ అనేది మీరెలా జేస్తారు? ఆర్గానిక్‌గా ఇప్పుడు పర్టిక్యులర్ బ్రాండ్ చూజ్ చేసుకున్నానంటే, ఇది ఆ ప్రైస్‌కి వర్తా? మనం తీసుకోవచ్చా లేదా? అనేది నేను ఖచ్చితంగా చెప్పేస్తా. లైక్ ఇది ఇప్పుడు నేను రీసెంట్‌లీ ఒక బ్రాండ్‌కి ప్రమోట్ చేశా. అది లైక్ ఎలా ఒక బడ్జెట్ 1200. 1200లో అవుట్‌ఫిట్స్ ఎంత మంచిగా వస్తున్నాయనేది ఒక బ్రాండ్‌కి చేశా. నిజంగా 1200కి వాళ్ళ దగ్గరున్న బడ్జెట్‌లో అవుట్‌ఫిట్స్ అనేది చాలా బాగున్నాయి షర్ట్స్. లైక్ క్వాలిటీ గానీ, మోడల్ గానీ అన్నీ చాలా బాగున్నాయి. అలా నచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంత బాగున్నదో అనేది నేను చెప్పేస్తా. లేదు అనుకోండి, ఈ బడ్జెట్‌కి ఓకే. ఓకేష్ అంతవరకు. లేదు చాలా బాగుందంటే డెఫినెట్‌లీ ఇది వర్తబుల్. ఎందుకంటే మనం ఈ 1200 పెట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చని నేనైతే చెప్పేస్తా క్లియర్‌గా. అండ్ ఆల్ ది బెస్ట్. సో, మంచి సక్సెస్ అవ్వాలి. డెఫినెట్‌గా మూవీస్‌లో కూడా థాంక్ మంచి యూ. క్యారెక్టర్స్ చేయాలి. వెబ్ సీరీస్ కూడా చేయాలి. సో, మీరనుకున్న గోల్ అయితే డెఫినెట్‌గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో, మళ్ళీ థాంక్ యూ. ఏదైనా ఒక మంచి మూవీ ఓపెనింగ్‌లో కలుస్తామేమో మేబీ. థాంక్ యూ. తప్పకుండా. నేను హార్డ్ వర్క్ డెఫినెట్‌గా. చేస్తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా కలుస్తాం. డెఫినెట్‌గా. మీరు మంచి ఒక పూజా కార్యక్రమం కానీ, మూవీ ఓపెనింగ్‌లో కానీ డెఫినెట్‌గా ఆల్ ది బెస్ట్. డెఫినెట్‌గా సక్సెస్ అవ్వాలి. మీ డాన్స్ చూసాను, మీ రీల్స్ చూసాను. ఇట్స్ టూ గుడ్. థాంక్ యూ. థాంక్ యూ చాలా సో బా మచ్. చేస్తున్నారు. ఇట్స్ ఎ మంచి రీచ్ ఉంది. అంటే చాలా మందికి ఒకళ్ళతోనే పేరు బావుంటుంది. ఒకళ్ళు చేస్తేనే బావుంటుందనే ఒక ముద్ర పడుతుంది. సో, బట్ మీరు అలా కాకుండా చేసిన ప్రతి వాళ్ళతోనూ మీకు మంచి ఈజ్ కనిపించింది నాకు. అవును. సింగిల్‌గా చేసినా బావుంది. అండ్ సరదాగానే బట్ బాయ్స్‌తో కూడా చాలా బా చేస్తున్నారు మీరు. 3 అవును. మెంబర్స్ బాయ్స్ కలిసి చేశారు. నేను అవును. చూసాను నా ఫ్రెండ్స్. యెస్. వాటెవర్ నాకు వాళ్ళెవరో తెలియదు గానీ వాళ్ళతో కూడా చాలా బా చేశారు. అండ్ చాలా మంది గర్ల్స్‌తో చేశారు. గర్ల్స్ కూడా ఒక్కొక్క డిఫరెంట్‌గా చేశారు. అండ్ ఒక్కొక్కళ్ళ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. యాహ్! చాలా బావుంది అండ్ బా చేశారు. డెఫినెట్‌గా సక్సెస్ అవ్వాలి. మీరు గూడా సినిమాస్‌లోకి రావాలి. అండ్ మీ కెరియర్ మంచిగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. యెస్ చూసారు గదండీ! ఇది ఈరోజు చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనండి బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. మీ థాంక్ యూ.